కాదు ఆ స్పా బ్యాచ్ ఏదైతే ఉందో మొత్తం అమర్దీప్నే మన పల్లవి ప్రశాంత్నే టార్గెట్ చేసినట్టు క్లియర్ కనపడుతుంది పోయటం ఇట్లా నెట్టడం అవన్నీ. శోభా శెట్టి వెళ్ళిపోతుంది కదా, మీకు ఎలా? నేనని కాదండి, నాకు తెలిసి బిగ్ బాస్ చూసిన ప్రతి ఒక్కళ్ళు హ్యాపీ ఫీల్ అవుతుంది. శోభా శెట్టి వెళ్ళిపోతుంది. ఇంతసేపు ఉంచటమే పెద్ద ఇది, కావాలని ఆపారు, ఇంకా ఆప్షన్ లేక పంపిస్తున్నట్టు అనిపించింది. శోభా శెట్టి హోస్టింగ్ ఎవరుంటే బాగుంటుంది అంటారు? నాగార్జున గారు అలవాటు అయిపోయారు కాబట్టి ఆయన చేస్తే ఆయనలాగా ఎవరు చేయగలరంటే నాని లేకపోతే రానా గారు. మెజారిటీ శివాజీ గారు చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. శివాజీ గారు చేస్తే బాగానే ఉంటుంది, కానీ ఆయనకు ఎవరు నచ్చారనుకోండి ఆయనకు సపోర్ట్ చేస్తే బిగ్ బాస్ మొత్తం చూడండి. ఇందులో వచ్చేసి పల్లవి ప్రశాంత్ గారిని సపోర్ట్ చేశారు, ఎవరిని సపోర్ట్ చేశారు. అట్లా హోస్ట్గా ఉన్నప్పుడు కూడా ఒకళ్ళిద్దరినే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనుకోండి, కష్టం కదా. మొత్తం పల్లవి ప్రశాంత్ శివాజీ గారు అందరికీ సపోర్ట్ చేస్తారు కదా. అవును, ఒకనొక టైంలో పల్లవి ప్రశాంత్ చాలా సీరియస్ అయ్యాడు, నువ్వేం అవసరం లేదు, నువ్వు సపోర్ట్ చేయవద్దు అని చెప్పేసి. సార్ ఒకటండి, శివాజీ గారు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆయనకి ఏదైనా నెగిటివ్ అనిపించినప్పుడు ఆయన మళ్ళీ నాకు ఇట్లా సపోర్ట్ చేయొద్దు, నేను ఓన్గా వస్తానని చెప్తున్నాడు. బట్ ఫస్ట్ నుంచి శివాజీ గారు సపోర్ట్ చేయబట్టి కొంతవరకు ఆయన కృషి ఉంది, శివాజీ గారి సపోర్ట్ కూడా కొంత ఉంది. లేకపోతే పల్లవి ప్రశాంత్ ఇక్కడ దాకా రావటం అనేది గొప్ప. ఎంతో కొంత ఎవరు సపోర్ట్ లేకుండా రారు కదండి, కామన్ మ్యాన్గా. శివాజీ గారు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ శివాజీ గారు గెలిచినా కూడా ఆ డబ్బులు రేపు ఫైనల్లో వీళ్ళిద్దరే ఉండాలనుకుంటే శివాజీ గారు 10 లక్షలు తీసుకుని బయటకు వచ్చైనా పల్లవి ప్రశాంత్ గెలిపిస్తారు. సార్ రతిక వచ్చి వెళ్ళిపోయింది కదా 2 times, ఆమె రావడం ఎంత కరెక్ట్, వెళ్ళిపోవడం ఎంత కరెక్ట్? ఆమె ప్లేస్లో ఎవరు వస్తే బాగుంటుంది? అంటే ఫస్ట్ ఎపిసోడ్ చూడదు, కానీ రతిగా సెకండ్ టైం వచ్చినా కూడా చేసింది నార్మల్గా నిలబడినట్టు అనిపించింది అండి.